అందరికీ నమస్కారం. భగవద్గీత అధ్యాయం 3 కర్మయోగం పార్ట్ 1. సో గత అధ్యాయంలో కృష్ణుడు చెప్పాడు, నీవు ఆత్మ, నీవు పని చేయాలి, ఫలితం మీద మమకారాసక్తి వదిలేయాలి. అప్పుడు అర్జునుడికి ఒక పెద్ద కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఆ కన్ఫ్యూజన్ ఏంటి అని అంటే, కృష్ణ, జ్ఞానము గొప్పదంటివి కదా, మళ్ళీ నన్ను ఎందుకు యుద్ధం చేయమంటున్నావు? ఆ జ్ఞానంతోనే సరిపోతుంది కదా. సో ఇది అర్జునుడి ప్రశ్నే కాదు, యూజువల్గా అందరి ప్రశ్న. మనం ధ్యానం, భక్తి అవన్నీ చేసుకుంటుంటే అయిపోతుంది కదా, మోక్షం వస్తుంది కదా, మళ్ళీ ఎందుకు ఈ పని చేసుడు, సన్యాసం తీసుకుంటే అయిపోతుంది కదా అని కామన్గా వస్తుంది. అసలు ఏది కరెక్ట్ అనే దానికి దీనిలో కృష్ణుడు చాలా క్లియర్ ఆన్సర్ చెప్తాడు. అదేంటనంటే, బేసికల్లీ ప్రపంచంలో పని చేయకుండా ఒక్క క్షణం కూడా ఎవ్వరు ఉండలేదు. మనం ఏం చేయకపోయినా మైండ్లో కూడా ఆలోచిస్తాం కదా, యాక్చువల్లీ అది కూడా కర్మే. సో కాబట్టి సమస్య పని కాదు, పని చేయడము జీవితం యొక్క స్వభావం. అసలు సమస్య ఏంటంటే, మనం పని ఎందుకు చేస్తున్నాము? ఈ ప్రశ్నకే అధ్యాయం 3లో కృష్ణుడు సమాధానం చెప్తాడు. సో పని మనల్ని బంధించేది ఏంటి, అసలు మన అసలైన శత్రువు ఎవరు అనేది మనము పార్ట్ 2లో చూద్దాం.